హలో హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ టీవీ గైస్. ఈరోజు అయితే బిగ్ బాస్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈరోజు బిగ్ బాస్ స్టార్ట్ అవ్వడంతోనే ఇక్కడ ఒక డిస్కషన్ అయితే వచ్చింది. అండ్ అంటే ఈరోజు బిగ్ బాస్లో ఒక డిస్కషన్ ఏమొచ్చిందంటే ఇక్కడ కంటెస్టెంట్స్ అందరు ఏమంటుండంటే బిగ్ బాస్ ఈ రియాలిటీ షో ఆపేయండి అన్నట్టు కొంచెం డిస్కషన్ అయితే వచ్చింది. కానీ ఇప్పుడు ఇక్కడ క్లయింట్స్ అంటే ఇక్కడ వీళ్ళకి ఇప్పుడు మనం ఫస్ట్గా డిస్కస్ చేసుకుందాం దేని గురించి అంటే ఇక్కడ క్లయింట్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంతెంత ప్రైజ్ మనీ వచ్చింది అదైతే నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో వీరులు టీమ్ కంటెస్టెంట్స్కి అయితే 75,000 వచ్చింది గైస్. అండ్ నెక్స్ట్ టీం వాళ్ళకి 1,25,000 వచ్చింది. సో కెరటాలు క్లయింట్స్కి అయితే 2,40,000 వచ్చింది. సో కెరటాలు టీం వాళ్ళైతే అంటే లైక్ వాళ్ళే జర మంచిగా బెస్ట్ ఆడినారని నా ఒపీనియన్. అండ్ ఇప్పుడు ఈ టీం గురించి అనేది పక్కన పెడితే ఈ మణికంఠ ఉన్నాడు కదా, మణికంఠ అంటే మీరు సారీ గైస్ నేను ఇప్పుడు మణికంఠ గురించి నెగిటివ్గానే అయితే ఏం చెప్పట్లేను. నా ఒపీనియన్ ఏంటంటే మణికంఠ డే 1 రోజు అయితే ఆయన చాలా డల్గా ఉండే. అండ్ డే 1 రోజు అండ్ ఫస్ట్ వీక్ మొత్తం ఫినిష్ అయ్యే వరకు కూడా ఆయన అసలు చాలా డల్ ఉండే. అండ్ ఆయన ఎమోషన్స్ ఆయన ఫీలింగ్స్ అందరికీ చెప్పుకుంటా అంటే లైక్ అందరి ముందు కూడా కొంచెం సింపతి కొట్టేసినట్టు నాకు అనిపించింది. అండ్ ఇప్పుడైతే ఆయన కొంచెం ప్రాబ్లమ్స్ ఏం చెప్పుకోవట్లేడు, కొంచెం ఈ మొత్తం ఈ షోలో అయితే ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాడు మణికంఠ. నేను ఇప్పుడు ఆయన గురించి పర్టికులర్గా ఎందుకు చెప్తున్నా అంటే సింపతితోనే కొంచెం గేమ్ ఆడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు సో ఓకే మనం మళ్ళీ పాయింట్కి వద్దాం. కెరటాలు టీం వాళ్ళు అయితే 2,40,000 విన్ అయినారు. వాళ్ళే ఈ టాస్క్లో అయితే వాళ్ళే విన్ అయినారు. సో తర్వాత అయితే ఈ సోనియాతోని అసలు ఇప్పుడు మన మహేష్కి సోనియా అంటే చాలా ఇష్టం గైస్, అంటే ఆయన ఫ్యాన్. సో ఇప్పుడు సోనియాతో చాలా టైం పాస్ చేసిర్రు బిగ్ బాస్లో కంటెస్టెంట్స్ మొత్తం కూడా. మరి నైట్ మహేష్ కూడా చూసినాడు బిగ్ బాస్, చూసి కూడా ఆయన కొంచెం ఫీల్ అవుతున్నట్టు నాకు అనిపించింది. ఈ సోనియాతో అందరు చాలా టైం పాస్ చేస్తున్నారు బిగ్ బాస్లో అని నాతో కూడా ఒక డిస్కషన్ అయితే వచ్చింది. సో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ విష్ణుప్రియ పైన అయితే సోనియా అలిగింది. అసలు వీళ్ళిద్దరిది నాకు అసలు అర్థం కాదు, వీళ్ళిద్దరిది రిలేషన్ ఎట్లుందంటే ఇప్పుడు లవర్స్ ఉంటారు కదా గైస్, సేమ్ అట్లనే ఇప్పుడు సోనియా విష్ణుప్రియ వీళ్ళిద్దరి రిలేషన్ అసలు అంటే మేబీ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. సో అందుకే అట్లా. తర్వాత టాస్క్ అయితే స్టార్ట్ అయింది, స్వింగ్ బ్యాటిల్ గేమ్. సో ఇప్పుడు ట్రూత్ ఆర్ డేర్ అనే గేమ్లో అయితే ఆదిత్య చాలా బాగా ఆదిత్య అయితే ఇప్పుడు ఏమన్నా గేమ్స్ కానీ టాస్క్ కానీ ఏమన్నా అయ్యే టైంలో అయితే ఆదిత్య మొత్తం ఆ గేమ్ పైనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. అండ్ లీడ్ అని అయితే చెప్పుకోలేము కానీ ప్రతి టాస్క్లో అయితే ఆయన కొంచెం మంచిగా ఇంట్రెస్ట్ పెట్టి ఆడుతున్నట్టు అయితే నాకు అనిపించింది. అండ్ లాస్ట్కి అయితే గైస్ మీరు చూసినారా, నిఖిల్ అయితే శారీ కట్టుకున్నాడు లాస్ట్కి. నాకైతే చాలా ఫన్నీ అనిపించింది గైస్ నిఖిల్ శారీ కట్టుకున్న తర్వాత. ఇంకొకటి బిగ్ బాస్ ఇంకొక ఆఫర్ అయితే ఇచ్చింది గైస్, 5 మంది కంటెస్టెంట్స్ వారికి ఇంటి నుండి గిఫ్ట్స్ అయితే ఇప్పుడు 5 కంటెస్టెంట్స్కి ఈ బిగ్ బాస్ హౌస్ నుండి అయితే గిఫ్ట్లు పంపించేలాగా అయితే ఒక ఆఫర్ అయితే ఇచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ గిఫ్ట్ సీతా నైనిక, ఈ సీతా నైనిక వీళ్ళిద్దరిది కూడా సేమ్ ఇప్పుడు విష్ణుప్రియ సోనియా లాగానే అయిపోయింది. అసలు ఈమె సీత అయితే మేబీ ఈ వీక్లో ఎలిమినేట్ అవుతుందని అయితే అంటున్నారు. చూడాలి గైస్ ఎలిమినేట్ అవుతుందా ఉంటుందా అంటే నేను ఇప్పుడు ఓపెన్ అప్ అవ్వద్దు కానీ చెప్తున్నా, ఎందుకంటే ఆమె కొంచెం అందరితో కూడా ఆర్గ్యుమెంట్స్. నేనైతే ఇప్పుడు నిన్నటి ఎపిసోడ్లో నేను చెప్పినట్టయితే నేను ఏమని చెప్పిన, సీత ఆ మూవీలో ఎట్లయితే బోల్డ్గా ఉందో సేమ్ ఇక్కడ కూడా అట్లనే బోల్డ్గా జెన్యూన్గా ఉంటుంది అని అనుకున్నా. కానీ ఆమె ఎవరితోనైనా ఆర్గ్యుమెంట్స్ గొడవ పెట్టుకుంటానే ఉంటుంది. సో నాకైతే ఐ డోంట్ సపోర్ట్ హర్. నబిల్ పృథ్వీకి వీళ్ళిద్దరికైతే గిఫ్ట్ ఇచ్చే టైంలో వీళ్ళిద్దరు అసలు ఒకరు చూసుకొని సిగ్గుపడుతున్నారు గైస్. అసలు ఏందో వీళ్ళిద్దరిది నాకైతే అర్థం కాలేదు. అండ్ వీళ్ళిద్దరూ ఎట్లయితే అంటే ఇప్పుడు టాస్క్లో ఎట్లయితే వీళ్ళిద్దరు కలిసి మూవ్ అవుతున్నారో అండ్ ఇప్పుడు గేమ్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు లైక్ కూర్చొని మన డిస్కషన్ చేసే టైంలో అయితే వీళ్ళిద్దరు చాలా సీరియస్గానే ఉంటున్నట్టు అనిపించింది. అంటే కొట్లాడుకుంటున్నారు వీళ్ళు కూడా కానీ బయట పడతలేరు ఎందుకో, వీళ్ళు ఏదో లోపల సంథింగ్ ఈజ్ రాంగ్ అన్నట్టుంది. నెక్స్ట్ ఇప్పుడు మణికంఠ ఆదిత్య గిఫ్ట్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఆదిత్యని సెలెక్ట్ చేసుకున్నారు కంటెస్టెంట్స్, మ్యాక్సిమం అయితే బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్స్ మొత్తం ఆదిత్యనే సెలెక్ట్ చేసుకున్నారు గైస్. ఈ మణికంఠ అసలు ఫుడ్ దగ్గర అయితే మణికంఠ మరి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు.
చేస్తున్నాడు, ఆయన ఫుడ్ కూడా దొంగతనం చేస్తున్నాడు గైస్. బేబక్క అని బేబక్క మీద ఏడ్చి బేబక్కని అయితే పంపించేసినాం. సో ఇప్పుడు ఆమె తర్వాత నాగమణికంట అయితే ఫుడ్ అని ఏడుస్తున్నాడు గైస్. ఏమో గైస్, మరి నాగమణికంటని గెలిపిస్తారో ఏం చేస్తారో గైస్, చూడాలి. ఇంకా ఆయన అయితే సింపతితోనే మొత్తం ఇవన్నీ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. సో గైస్, ఇదైతే ఈరోజు అప్డేట్. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్తో అయితే రేపు మేము ముందుకు వస్తా. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి SR TV.